సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్లప్ సాయి కుమార్ సన్నాఫ్ కనకరాజు వృత్తి పెయింటర్ ఆర్ఆఫ్ విజయ రామారావుపేట అనకాపల్లి విశాఖపట్నం అనే వ్యక్తి తాగుడకు జలసాలకు అలవాటు పడి ఈ క్రమంలో సుబేదారి ఏరియా బాలసముద్రంలోని వృద్ధులకు కేర్ టేకర్ గా పని కుదుర్చుకుని తేదీ అనగా 7/9/2024 రోజున అట్టి వృద్ధులు నిద్రలో ఉండగా ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక కారు తాళం మరియు ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలను దొంగిలించి వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లినాడు. ఇట్టి విషయంపై సుబేదార్ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో సుబేదారి పోలీసులు అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసు వారు అట్టి దొంగలను పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా అతనిపై గతంలో కూడా విశాఖపట్నం జిల్లా చేడకాడ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇతని వద్ద నుండి 4 జతల బంగారం చెవికమ్మలు, ఒక బంగారు చైను, ఒక బంగారు నక్లీస్ గొలుసు, ఒక స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, ఒక కారు తాళం, చెనకలీసు, అలాగే ఆంధ్రా బ్యాంకు డెబిట్ కార్డులను స్వాధీనపరుచుకున్నారు. తదుపరి తగు చర్య నిమిత్తం ఇట్టి దొంగను కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ పాపయ్య, కానిస్టేబుల్ లియాఖత్ అలీని, సుబేదార్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి ఏటీఎం కార్డు కూడా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది. అక్కడ కూడా 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరన్నింటినీ కూడా నమోదు చేసి వీళ్ళకి రిమాండ్కు పంపడం జరుగుతుంది.